ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ చేయబోతున్నా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, బీరకాయ టమాటా పచ్చడి. ఇది అందరికీ వచ్చిందే, తెలిసిందే. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నేను తెలుసుకొని చేసుకుంటారని చెప్పి చేస్తున్నాను. అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా తాలింపు వేసాను. ముందుగా ఆయిల్ పోసి తాలింపు వేసాను ఫ్రెండ్స్. ఇది కర్రీకి మడుగు వేసాను, కర్రీకి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇంగువ, చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇంగు వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇంగువ తాలింపు వేగేలోపు మనము ఇందులో ఆయిల్ వేసాను. పచ్చడి అంతా అయిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, టమాటా కలిపి. ఇది బీరకాయ టమాటా పచ్చడికి ఫ్రెండ్స్. ముందుగా తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. తాలింపు వేగింది. మనం కూరకి తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, మిర్చి. ఓకేనా ఫ్రెండ్స్? తెలియని వాళ్ళకైతే తెలుసుకొని చేసుకోండి. నచ్చితే కనుక. తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అందరికీ తెలిసే ఉంటుంది మోస్తరుగా. తెలియని వాళ్ళు ఉంటే కనుక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా. చక్కగా ఇలా కలుపుకుంటే పసుపు వేసుకున్నాము అంటే కనుక ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్ పసుపు. రాలుపు అనేది టేస్టీగా ఉంటుంది. సాల్ట్ కన్నా రాలుపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీస్లోకి. అలాగే నేను పచ్చళ్ళకు కూడా రాలుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్. పసుపు పచ్చడికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కలిపేసుకొని మనము కొంచెం చింతపండు రవ్వ పెట్టేసుకుంటే కనుక మనకి చింతపండు రవ్వ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చింతపండు రవ్వ పెట్టేసుకున్నాము అంటే చక్కగా చింతపండు టేస్ట్ వస్తుంది, పులుపు. నెక్స్ట్ ఏంటంటే నిల్వ ఉంటుంది పచ్చడి. అలా అని చెప్పి నిల్వ ఉండే పచ్చళ్ళ కాదు ఫ్రెండ్స్. 1 డే ఓ 2 days అంతే. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటికప్పుడే అయిపోయే పచ్చడికి కర్రీ అని ఇదిగోండి, ములక్కాయ టమాటా కర్రీ. వేసుకునే వాళ్ళు ఇందులో వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నేనైతే వెల్లుల్లిపాయ వాడను కాబట్టి నేనైతే వెల్లుల్లిపాయ వాడను ఫ్రెండ్స్.
ఏమనుకోకండి, నాకు అలవాటు లేదు వెల్లుల్లిపాయ, అందుకని వెల్లుల్లిపాయ వేయలేదు. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. కూడా మూత పెట్టుకున్నాం. 2 మగ్గిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్? 2 మగ్గిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. చూస్తూనే ఉండండి. మళ్ళీ బీరకాయ టమాటా పచ్చడి, ములక్కాయ టమాటా కూర మళ్ళీ వీడియో మీకు పెడతాను.